నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన దోషరికి ప్రముఖ నిర్మాత నటికుమార్ గారు ఉన్నారు. సార్ సార్ అంగరంగ వైభవంగా అమరావతి ప్రాంతంలో చంద్రబాబు గారి ప్రమాణ స్వీకారం అయిపోయింది. సో ఇందులో భాగంగా చాలా మంది ప్రముఖులైతే వాళ్ళు పిలిచారు. బట్ అందులో భాగంగా జూనియర్ ఎన్టీఆర్ గారిని, కళ్యాణ్ రామ్ గారిని వీళ్ళని కూడా ఇన్వైట్ చేశారు. బట్ వాళ్ళు ఎందుకు రాలేదంటారు ఈ ప్రమాణ స్వీకారానికి? ఇప్పుడు ఒక మంచి కార్యక్రమం రాష్ట్ర అభివృద్ధి కోసం అందరినీ కలుసుకెళ్ళాలి. పాత కక్షలు కానీ ఇది ఇప్పుడు ఒక గవర్నమెంట్ ఎప్పుడైతే వస్తుందో గవర్నమెంట్ వేరు, పార్టీ వేరు. గవర్నమెంట్ వచ్చేటప్పుడు అందరూ మనవాళ్ళే. జగన్మోహన్ రెడ్డి గారిని పిలిచారు, పక్క పార్టీ, నా పార్టీ, నీ పార్టీ అందరినీ పిలుచుకొచ్చారు. ఇది గవర్నమెంట్లో అందరం భాగస్వాములు అవ్వాలని జగన్మోహన్ రెడ్డి గారు కూడా పిలిచారు. భాగస్వాములు అవ్వాలి, మన రాష్ట్ర అభివృద్ధి కోసం భాగస్వాములు అవ్వాలి. అది చంద్రబాబు నాయుడు గారి నైజం. రాలేదు అంటే వాళ్ళ ఇష్టం, అది ఎవరి వ్యక్తిగతం వాళ్ళు. ప్రోటోకాల్ పెట్టారు, అన్నీ పెట్టారు. అందరూ వచ్చిన వాళ్ళందరికీ కూడా స్వాగతం పలికారు. పర్ఫెక్ట్గా అన్ని రూమ్స్ కానీ అన్ని అరేంజ్ చేసి అంతా వచ్చారు. మెగా ఫ్యామిలీ వచ్చారు, అందరూ వచ్చారు. కొంతమంది రాలేదు, వాళ్ళకి ఇష్టం లేక రాలేదా, ఇష్టం ఉండి రాలేదా, పని లేక పని ఒత్తిడి వల్ల రాలేదా, రాష్ట్ర అభివృద్ధి చెందాలని చెప్పేసి ఇక్కడి నుంచి ఆకర్షిస్తామని అనుకున్నారా? ఇండస్ట్రీ, మా సినీ ఇండస్ట్రీ బాగుండడం కోసం మా సినిమా ఇండస్ట్రీ కొంతమంది వచ్చారు, కొంతమంది రాలేదు. ఎవరు ఇష్టం? కొంతమందికి ముఖం చెల్లక రాలేదా? అయ్యో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసేటప్పుడు మనం ఎవరో ఏ ముఖం పెట్టుకుని వెళ్తాం, చంద్రబాబు అరెస్ట్ చేసేటప్పుడు ఒక్క మాట కూడా మనం అనలేదు. మొహం చల్లని వాళ్ళు ఎవరుంటారు? ఎవరంటారు? దాన్ని ఏదో పేరు పెట్టి చెప్పకూడదు ఏంటి? ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసేటప్పుడు నేను సినీ ఇండస్ట్రీ అనట్లేదు, వ్యక్తిగతంగా కూడా ఆయనకి బాగా సన్నిహితులు, స్నేహితులు, సినీ ఇండస్ట్రీ అవ్వచ్చు, అందరూ కూడా బాగా కావాల్సిన వాళ్ళు. ఉదయం లెగిస్తే ఇప్పుడు చీఫ్ మినిస్టర్ రేపు వెళ్ళిపోయి పంచి కట్టుకుని వెళ్ళి కూర్చొని చెల్లెమ్మ టీ పెట్టు, అన్నయ్య అక్క టీ పెట్టు, అక్క నాకు బాబా ఇది ఇవ్వు అని అనుకున్న వాళ్ళందరూ కూడా ఎందుకు మామయ్య నాకు అది ఇవ్వు, అక్కయ్య నాకు అది ఇవ్వు అనుకున్నారు. అందరూ కూడా ఎందుకు ఆ రోజు స్పందించలేకపోయారు, ఆయన కష్టాన్ని స్పందించలేకపోయారు. ఈరోజు ఒక్కొక్కరు కళ్ళంట నీరు వచ్చింది. ఒక చంద్రబాబు నాయుడు గారిని ఆయన పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ఉంటే, పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు నిలబడ్డ ఒక ఇంటి ఏ మాట మంచి కన్నాడో చెడు కన్నాడో జగన్మోహన్ రెడ్డి గారు, కానీ మీ దత్తపుత్రుడు అంటే నిజంగా పెద్ద కొడుకులాగే అలాగే నిలబడ్డాడు. అలాగే ఒక మాటకి నిజాయితీకి నిలబడి ఈరోజు కూడా అదే నిన్నంతా ఆ సన్నివేశాలన్నీ కూడా అద్భుతంగా చంద్రబాబు నాయుడు గారికి వెన్నుదన్నుగా ఉన్నాడు. నాట్ ఓన్లీ ఏంటంటే అందుకే అంటారు కులమత భేదాలు లేవు మనకి, రిలేషన్స్ కంటే మనల్ని గౌరవించేవాళ్ళే రిలేషను, మనల్ని అభిమానించేవాళ్ళు రిలేషను. కష్టాల్లో వచ్చేవాడే దేవుడు. సుఖంలో ఉండేటప్పుడు చుట్టాలంతా వస్తారు, కష్టాల్లో ఉండేవాడు స్నేహితుడు వస్తాడు. కష్టంలో స్నేహితుడు వస్తాడు, సుఖంలో చుట్టాలు వస్తారు, అన్ని చక్కబెట్టడానికి. పెళ్ళిళ్ళు అంటాం కదా, పెళ్ళిళ్ళు అలాగా కష్టాల్లో వచ్చిన వాళ్ళు ఎవరు అనేది గుర్తుంచుకోవాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంటుంది. గుర్తుంచుకోలేకపోతే దానికి కూడా అంటే అది కృతజ్ఞతా భావం ఉండదు. కనుక ఆ కృతజ్ఞతా భావం చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి బాగా ఉంది. ఆయన తెలుసుకున్నారు. ఆ మార్పు మనం ఈ మినిస్టర్లు అందరిలో తెలిసింది. ఎవరెవరు మినిస్టర్ని పెట్టాలో, ఎలా చేయాలో, యూత్కి ఎక్కడ ఇవ్వాలో, మొత్తం టోటల్గా రామ్మోహన్ నాయుడు గారికి సెంట్రల్ ఎలాగో, బ్రహ్మశాంతి చంద్రశేఖర్ గారికి ఎలాగివ్వాలో, అక్కడి నుంచి మొత్తం టోటల్గా కందులు దుర్గేష్ అనేది జనసేన, అలాగే నాదెండ్ల మనోహర్ గారికి, అలాగే అక్కడ కురుబు అక్కడ ప్రజల సునీత గారిని కూడా పక్కన పెట్టి, అక్కడ సత్యదేవ్ అందరినీ కూడా పక్కన పెట్టి, ధర్మవరం ఎమ్మెల్యే అది బీజేపీకి ఇస్తూ మళ్ళీ ఇంకొక ఎమ్మెల్యే కురుబు ఎమ్మెల్యే ఆమె వనిత గారికి ఇచ్చారు. వనిత అనుకుంటా, నవ్యన వనిత ఆమె పేరు ఉంది, ఆమెకి ఇచ్చారు. అక్కడి నుంచి ఇక్కడ మార్కు గంటా శ్రీనివాసరావు గారిని పక్కన పెట్టి అక్కడ వంగలపూడి అనిత గారికి ఇచ్చారు. ఇట్స్ ఎ గ్రేట్. అంటే మారిన చంద్రబాబు నాయుడు గారు అని చెప్పారు, నన్ను మారిన వాడిని చూడండి అన్నారు. పాలన ఎలా చెయ్యాలి, పాలన ఎవరు పరిగెట్టిస్తారు, పాలన ఏ విధంగా నడపాలి అనే ఆలోచనలతో చాలా చక్కగా చేసుకొచ్చాడు. మీరు ఒక చెట్టుబల్జీ నియోజకవర్గం వాసంశెట్టి సుభాష్ ఇస్ అ యూత్కి టీజీ భరత్ అంటే యూత్ అంటే వీళ్ళంతా ఏంటంటే ఒక ఎంఆర్ ఫారూక్ గారు ఇస్ సీనియర్ మంత్రి అనుకోండి, అలాగ అందరికీ కూడా చాలా చక్కగా ఇచ్చాడు. రాయచోటి రాంప్రసాద్ రెడ్డి గారు ఫస్ట్ టైం గెలిచాడు. అంటే ఇక్కడ ఈ మార్కు కనబడుతుంది. చంద్రబాబు నాయుడు గారు పాలనలో యూత్ అంటే రేపు మన ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ ఏ విధంగా తీసుకెళ్ళాలి, రాజధాని ఏ విధంగా తీసుకెళ్ళాలి, మన తిరుపతి
పుణ్యక్షేత్రాన్ని ఏ విధంగా డెవలప్ చేయాలి, అలాగే విశాఖపట్నం ఆర్థిక రాజధానిగా ఏ విధంగా డెవలప్ చేయాలి ఈజ్ అ గ్రేట్ అచీవ్మెంట్. ఈజ్ కొండపల్లి శ్రీనివాస్ గారు ఆయనకి మినిస్టర్ ఇచ్చారు. గుమ్మడి సంజయ్ రాణి గారు ఆమెకు మినిస్టర్ ఇచ్చారు ఎస్టీ. ఇవన్నీ అచ్చెన్నాయుడు గారు ఇది ఆల్రెడీ కంపల్సరీ ఆయన అధ్యక్షుడు కాబట్టి ఆయనకి ఇచ్చారు. అంటే ఇవన్నీ కూడా నేనేంటంటే ఇక్కడ మొత్తం అందరినీ కూడా ఒక పరిగెట్టించాలి, ఒక క్యాబినెట్ని పరిగెట్టించాలని ఒక దాంతో తీసుకుని వెళ్ళారే, అది చాలా చాలా సూపర్. దాంట్లో కూడా పవన్ కళ్యాణ్ గారు అక్కడ నాందేడ్లో మనోహర్ గారికి కందుల దుర్గేష్ గారికి ఇచ్చారు. ఇంకొక సీటు ఉంది, అది వాళ్ళకా బీజేపీగా. బీజేపీ వాళ్ళు కూడా ఇస్ గ్రేట్ఫుల్. ఒక సీటు కూడా వాళ్ళకి ఆర్ఎస్ఎస్ బీజేపీ ఏది నమ్ముకొని ఉన్నారో మధ్యలో వచ్చిన వాళ్ళకి ఇవ్వకుండా సత్యకుమార్ గారికి ఇచ్చారు, యాదవ్ కులానికి. అంటే ఇట్స్ గ్రేట్. అందరికీ కూడా, ఎందుకంటే ఆయన నిజాయితీకి మారిపోయారు బీజేపీలో. అలాగే చాలామంది ఇప్పుడు స్పీకర్ ఒకటి ఉంది, రఘురామకృష్ణరాజు గారికి ఇవ్వాలి, అది స్పీకర్ ఇస్తారేమో అనుకుంటున్నాను. అయితే ఒకటి, రఘురామకృష్ణరాజు గారు స్ట్రగుల్ బాగా పడిన వ్యక్తి, ఇబ్బంది పడిన వ్యక్తి. అలాగే ఇబ్బంది పడ్డారని చెప్పేసి క్యాబినెట్ ర్యాంకులు ఇవ్వలేము. కాకపోతే గుర్తింపు ఉంటుంది. ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ఆయన ఇండస్ట్రీలో ఈజ్ పార్ట్ ఆఫ్ ది, ఏదైతే ఈ క్యాబినెట్ ఈజ్ పార్ట్ ఆఫ్ ది మెయిన్ పిల్లర్గా ఉంటారు, దాంట్లో నో డౌట్. ఒక మాట సారీ ఫర్ ద ఇంటరప్షన్. ఎవరైతే ఇప్పుడు మనకి రఘురామకృష్ణరాజు గారు ఉన్నారో అప్పట్లో ఆయన్ని జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఇబ్బంది పెట్టారు. సో మళ్ళీ రిటర్న్ కేసు వేసారండి నేను ఆయన మీద, జగన్మోహన్ రెడ్డి మీద. చూసారా? అవును, కంపల్సరీ వేస్తారు కదా. రిటర్న్ గిఫ్ట్ కంపల్సరీ ఇస్తారు కదా. రిటర్న్ గిఫ్ట్ అంటారు దాన్ని, రిటర్న్ గిఫ్ట్. ఎంఈవి మీద పడతాయి ఇప్పుడు కేసులు. ఇప్పుడు ఎంఈవి ఆల్రెడీ ఎంఈవి మీద నేనే వేస్తున్నాను కేసు, 3 కేసులు వేస్తున్నాను. ఎంఈవి వాళ్ళ భార్యని 48 గంటలు ఎందుకు కిడ్నాప్ చేశారు, ఆ కిడ్నాప్ రిమైండ్ రిపోర్ట్ ఏంటి, ఎవరైతే ఆ కిడ్నాప్ చేసిన అబ్బాయికి వీళ్ళకి 1 సంవత్సరం లావాదేవీలు ఏంటి, అసలు ఎక్కడ ఎందుకు అంత ఈజీగా కిడ్నాప్ అయ్యింది, ఎందుకు పోలీసులు పట్టించుకోలేదు, ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు పట్టించుకోలేదు, ఎందుకు భర్త ఎంఈవి సజ్జన గారు పట్టించుకోలేదు. 100 కోట్ల ఎన్ని కోట్లు అక్కడ చేతులు మారాయి. 48 గంటలు ఒక ఎంపీ భార్యకి ఆమె అంత నరకయాతన అనుభవించిందో ఆ జీవి అన్నాయనికి ఏంటి, విజయసాయిరెడ్డి గారికి ఏంటి, దీంట్లో లావాదేవీ శివకుమార్ అన్నాయనికి ఏంటి, రామకృష్ణ అన్నాయనికి ఏంటి, దీంట్లో చాలామంది ఉన్నారు. వీళ్ళందరి పరిస్థితులు ఏంటి, దాని మీద ఆ తల్లి ఎంత నరకయాతన అనిపించిందో మీ డబ్బుల స్వార్థం కోసం, మీ రాజకీయాల కోసం, జగన్మోహన్ రెడ్డి గారికి మీకున్న లావాదేవీల కోసం ఆమెకు కిడ్నాప్ చేయించడం ఎంత దాకా కరెక్టు. ఈ కిడ్నాప్ పోలీసులు సోద్యం చూసినట్టు కూర్చున్నారు. ఎవరైతే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ ఉన్నారో ఇమ్మీడియట్లీ రిమూవ్ సర్వీస్, తప్పుడు రిపోర్ట్ ఇచ్చిన వాళ్ళు ఇమ్మీడియట్ సర్వీస్ రిమూవ్ చేయాలి. అది దానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటే యాజ్ పర్ లా వెళ్తా. రెండోది, మిషనరీ ప్రాపర్టీ 2000 కోట్ల ప్రాపర్టీ తీసుకున్నాడు. ఆ ప్రాపర్టీ ఎవరెవరికి పంచుతున్నాడు, ఎవరెవరికి ఉంది, జగన్మోహన్ రెడ్డి గారికి ఏం వాటా ఉంది, భారతమ్మకి ఏం వాటా ఉంది, విజయసాయి రెడ్డి గారికి ఏం వాటా ఉంది, వైవి సుబ్బారెడ్డి గారికి ఏం వాటా ఉంది, ఎంఈవి సజ్జన గారికి ఏం వాటా ఉంది, ఎక్కడెక్కడ ఈ లావాదేవీలు వెళ్ళాయి, అసలు ఈ లావాదేవీల నుంచి మిషనరీ ప్రాపర్టీ ఎందుకు గవర్నమెంట్కి చెందాల్సిన ప్రాపర్టీ వాళ్ళ చేతికి ఎలాగెళ్ళింది. ప్రత్యున్మ గారు ఆల్రెడీ మాకు పర్మిషన్ ఇచ్చేటప్పుడు బొత్స సత్యనారాయణ గారు మున్సిపల్ మినిస్టర్ ఉంటారు, ఆమె మళ్ళీ క్యాన్సిలేషన్కి పెట్టిందని ఆమె ఎందుకు ట్రాన్స్ఫర్ చేశారు. లక్ష్మీ రాజా గారు అనే కమిషనర్ వచ్చారు, ఆయన వచ్చి మళ్ళీ ఎందుకు పర్మిషన్లు ఇచ్చారు. అక్కడ ఉన్న ఎవరైతే ఉన్నారో సిటీ ప్లానర్లు వీళ్ళంతా ఉన్నారు, ఎంతమంది దాని మీద దాచుకున్నారు, ఎన్ని 100 కోట్లు మారాయి, ఆ కోట్లు కూడా బయటకు రావాలి. ఇది ఎంఈవి సత్యనారాయణ చరిత్ర. ఇలాంటివి మొత్తం టోటల్గా దాదాపు ఎంఈవి సత్యనారాయణ 5,000 కోట్లు స్కామ్లు కనబడుతున్నాయి. 5,000 కోట్లు ఓన్లీ విశాఖపట్నంలో. కనుక అది చాలా పెద్ద చరిత్ర అది. కనుక ఆ డబ్బు ఎక్కడికి వెళ్ళింది, అది ఎంఈవి ఒక్కడే కాదు, తిమింగలాలు ఇంకా ఉన్నాయి. ఆ తిమింగల జగన్మోహన్ రెడ్డి అవ్వచ్చు, భారతమ్మ అవ్వచ్చు, విజయసాయి రెడ్డి అవ్వచ్చు, వైవి సుబ్బారెడ్డి అవ్వచ్చు, లేకపోతే ఇంకో తిమింగలాలు అవ్వచ్చు, మేబీ బొత్స సత్యనారాయణ గారు అవ్వచ్చు. ఈ మొత్తం టోటల్గా ఎలక్షన్స్కి ఫండ్ విశాఖ ఉత్తరాంధ్ర జిల్లాలకు ఆయన పెట్టాడు అంటున్నారు ఫండ్. అది ఎక్కడి నుంచి వచ్చింది, ఎలాగొచ్చింది, ఎక్కడి నుంచి చేరులు మారే, ఇవన్నీ కంపల్సరీ ఇంపార్టెంట్. మనం చేసే ఆ డబ్బుని ప్రజలకి మనం చేరువ చేయకపోతే మనల్ని క్షమించరు. ప్రజల డబ్బుని ప్రజలకు చేరువ చేయాలి. కనుక ఆ ప్రజల ప్రాపర్టీ ప్రజలకు హ్యాండ్ ఓవర్ చేయాలి.